అప్పుడు దేవర ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా ఎస్టర్డే. దాని గురించి ఒకసారి అయితే మాట్లాడదాం. దానికి నార్త్ ఇండియాలో బజ్ ఎలాగుందో అవన్నీ చూసుకున్నాం. లెట్స్ ప్లే ద ట్రైలర్. ఓకే. సో ఎన్టీఆర్ గారి లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఆఫ్టర్ అప్డేట్. దిబ్లార్. యా, చూసావా నువ్వు? ఆ, నువ్వు చూసావా? చూసా. నీకు ఎలా అనిపించింది? యావరేజ్. పర్లా పర్లా. అదేమిరా, ఇప్పటికిప్పుడే అన్ని డెసిషన్స్ మారుస్తున్నావు. ఫైనల్ గా నీకేమనిపించిందో అది చెప్పు. ఫైనల్ గా ఆ చూసాను అంటున్నావు త్రీ కదా. 5కి 3 points. ఎందుకు 5కి 3 పాయింట్స్? ఎంటి ఓడు రాడా? ఉమ్, ఎంటి ఓడు. ఏంటి నాకు ఎందుకో రొటీన్ స్టోరీగా అనిపించింది కొంచెం. అవునా? సరే ఇది అయితే ఫ్యాన్స్ చెప్తారేమో మొత్తం ట్రైలర్ చూసి చెప్పేస్తాను ఇంకా. మొత్తం ట్రైలర్ చూసిన తర్వాత నీకెందుకు అలా అనిపించిందో నేను కూడా చూసి ఒకసారి డిసైడ్ అవుతాము. సో నేను ఇప్పుడు ప్లే చేస్తున్నా వీడియో ట్రైలర్. ఎందుకంటే చూద్దాం. డైరెక్టర్ తెలుసా మీకు? ఆ ప్రొడ్యూసర్ తెలుసా మీకు? ఇది నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి కళ్యాణ్ రామ్ గారు ప్రజెంట్ చేస్తున్న దేవర. జాహ్నవి కపూర్. యా, జాహ్నవి కపూర్ హీరోయిన్ అండ్ సైఫ్ అలీ ఖాన్ కూడా యాక్ట్ చేస్తున్నారు. సో విలన్ విలన్. దీనికన్నా ముందు యాక్ట్ చేసింది ఆదిపురుష్ అనుకుంటా కదా సైఫ్ అలీ ఖాన్ తెలుగులో. ఎస్. సో అదొక బట్ పెద్ద డిజాస్టర్. సో దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటదేమో ఈ మూవీ పైన, రైట్ చూడాలి. ఆ రైట్ తెలుగు ఫిలిం అయితే ఇప్పుడు దేవరాతో వస్తున్నారు. యా యా, అదే అదే. అంతకు ముందు ఆదిపురుష్ ప్రభాస్ గారిది. యా. సో దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటదంటావా? సైఫ్ అలీ ఖాన్ గురించే ఆదిపురుష్ లో ఎక్కువ డిస్కషన్ జరిగింది కదా, ఆయన రావణుడి క్యారెక్టర్ లో. ఎందుకంటే ఆ అది వేరే రాక్షసుడిని అలా చూపించకూడదు కాబట్టి చూపించారు కాబట్టి ఉంది. ఇందులో నార్మల్ మనిషి ఎలాగా విలన్ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఇందులో. అంతే అంటావా? నాకు ఆ పేరు దాని సైఫ్ ఇంపాక్ట్ అలీ పడదు. ఖాన్ వినంగానే కొంచెం అనిపించింది ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చేమో అని. సో చూద్దాం ఇంపాక్ట్ అంటే ట్రైలర్. ఫస్ట్ అందరికి ఆదిపురుష్ గుర్తొస్తుంది. యా, బట్ నాకు కూడా అదే గుర్తొచ్చింది. అందుకే కానీ దీంట్లో ఆ ఇంపాక్ట్ పడదు. మేబీ యాక్టింగ్ అండ్ క్యారెక్టరైజేషన్ బట్టి కూడా స్టోరీకి కనెక్ట్ అవ్వచ్చు కదా. సో చూద్దాం సైఫ్ అలీ ఖాన్ గా. బట్ బ్యాక్గ్రౌండ్ అది లుక్ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. చూద్దాం. కానీ తెలుసు. గ్రాఫిక్స్ అని తెలుస్తుందిలే. బట్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మూవీస్ షాక్ చూడు. అయ్యాను. ఆ ఆచార్య థీమ్ లాగా అనిపించింది. చూసిన అది కొంచెం షాక్ అయ్యాను. అంటే ఈ ఈ ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అంటావా? ఈ టెంపుల్ వ్యూస్ ఇవన్నీ ఇవన్నీ అంటావా? చూస్తుంటే రాక్ వ్యూ. ఏదో మళ్ళీ ధర్మస్థలికి వెళ్తున్నట్టు అనిపించింది. అవునా? చూద్దాం. భయం అసలే లేదు. ఓ నైస్. ధైర్యం తప్ప ఏమీ తెలియని సో మేకప్ అంతా కూడా, మేక్ ఓవర్ అదంతా, హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా కొంచెం పాతకాలం స్టైల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేసినట్టుంది కదా. ఐ థింక్ సాయిఫ్ అలీ ఖాన్ కూడా డబుల్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. సైఫ్ కూడా డబుల్ అంటావా? ఇక్కడ లుక్ అనుకుంటున్నాను. ఇలా ఉంది కదా, చూద్దాం. Maybe. కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. ఇది డైరెక్టర్ కొరటాల శివ గారు. కొరటాల శివయ్య. రాడ్ దేవర దింపారు కథ. 2022. ఆ కొరటాల శివ గారు పెద్ద రాడ్ దింపారు మనకి 2022లో. అంతే అంటావా? మరి ఇప్పుడు అలాగా దింపుతారా లేకపోతే మరి పాన్ ఇండియా అంటున్నారు. ఓకే. బట్ ఎన్టీఆర్ లుక్ అది చూస్తుంటే సినిమాకి పాజిటివ్ వైబ్సే కనబడుతున్నాయిరా. ఎస్ ఎస్. యా, పైగా ఇద్దరు ఎన్టీఆర్ గారిలో వచ్చింది ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా, అంటే ఎలాంటి ఎమోషన్ అయినా. ఎన్టీఆర్ గారు ప్లస్ పాయింట్ డైలాగ్ డెలివరీ. డైలాగ్ డెలివరీయే కాదు, ఇప్పుడు కొన్ని చూడు కొంతమంది చేయగలుగుతారు అట్లా. ఇప్పుడు ఈ యాక్షన్ అయినా తను చేయగలుగుతారు, అండ్ అమాయకమైన కామెడీ అయినా ఏదైనా సరే ఈజీగా ఓన్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు
ఇది వరకుతో పోలిస్తే తను ఇప్పుడు ఫిజికల్ గా కూడా కొంచెం ఫిట్నెస్ అది మెయింటైన్ చేయడం వల్ల తన బాడీకి చాలా ఈజీగా అనిపిస్తున్నాయి అన్నమాట. సో యా యా ఏదేమైనా సరే వెయిట్ చేయాలనుకో మూవీ రిలీజ్ వరకు. బట్ ట్రైలర్ తో ఉమ్. అప్పటిదాకా కడుపు నింపుకుందాం. ఇంకా 2 weeks ఆ 2 weeks ఉంది ఇంకా మూవీ రిలీజ్ అవడానికి. యా. సో పెద్ద పండగే. లుక్ కొంచెం ఎన్టీఆర్ లాగా అనిపించలేదు కదా సడన్ గా ఫేస్ చూస్తే. నీకు అనిపించింది అట్లా? నాకే అనిపించిందా? అనిపించింది, నాకు ఎన్టీఆర్ అనిపించింది. ఎందుకంటే దేవరాల హీరో ఎన్టీఆరే కదా. కాదురా, ఇప్పుడు జస్ట్ ఒక్క సెకండ్ బ్యాక్ పెడతా చూడు. ఫేస్ ఎట్లా ఉందంటే ఏదో అంటే యా. హెయిర్ కొంచెం పెంచారు See, కదా. ఇక్కడ ఫేస్ చూడు, హెయిర్ హెయిర్ ఉంది. బట్ సడన్ గా చూస్తే నాకు మహేష్ బాబుకి గెడ్డాలు మీసాలు పెడితే ఎట్లా ఉంటుందో కొంచెం అట్లా అనిపించింది. కాదా? అంటే కొంచెం హెయిర్ పెరిగింది. యా, దానివల్ల కొంచెం అట్లా అనిపించింది నాకు డిఫరెంట్ గా. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. డైలాగ్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా క్లియర్ గా కానీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. అంతేంటవా? ఎన్టీఆర్ గారి మూవీలోనే ఏదో మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపితే ధైర్యం కాదు, కాదు చంపేంత కూడదు ధైర్యం కాదు. మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడిగడితే ఆ ధైర్యాన్ని చంపే భయన్మత అంట. ఈ డైలాగు కాదు కూడదు అన్నది ఎన్టీఆర్ మూవీలో ఆల్రెడీ ఉంది. అవునా? ఏ మూవీ ఐడియా ఉందా? అది గుర్తు రావట్లేదు కానీ ఎక్కడో విన్నట్టే ఉంది నీకు. ఎన్టీఆర్ మూవీ. ఓకే. నువ్వున్నంత వరకు ఈ కుండ మీద నీ మట్టి దేవరా. దేవులను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఓ ఇక్కడ చూడు, నిజమే నువ్వు అన్నట్టు సైఫ్ అలీ ఖాన్ హెయిర్ స్టైల్ అది మారిపోయింది. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేసరికి ఈ ట్రైలర్ లో ట్విస్ట్ రివీల్ చేశారు ఏంటంటే ఎన్టీఆర్ గారు డబుల్ యాక్ట్, దేవరా ఒకరు వరా ఒకరు. ఓ దేవరా వర. అండ్ సైఫ్ కూడా నువ్వు అన్నట్టు డబల్ రోల్ అనుకుంటా. అక్కడ తండ్రి క్యారెక్టర్ లో గారిది డబల్ అనేది మనకి ఇంకా బయటికి తీసుకురాలా అప్డేట్. బట్ కానీ హెయిర్ లుక్ స్టైల్ వైజ్ చూసుకున్నట్లయితే అనిపిస్తుంది. లుక్ వైజ్ తెలిసిపోతుంది. హెయిర్ స్టైల్ గానీ కానీ డ్రెస్సింగ్ స్టైల్ ఇంకోటి గానీ. ఏంటంటే మనకి స్టార్టింగ్ లో ఆ ఫైట్ తర్వాత ఇది చాలా ఏళ్ల క్రితం కదా, చాలా పెద్ద కథ అన్నారు కదా ఎన్టీఆర్ గారు. అవును. లేకపోతే అదే బ్యాక్గ్రౌండ్ స్టోరీలో ఒకవేళ ఈయనప్పుడు హెయిర్ స్టైల్ అదేమో డబల్ రోల్ కాకుండా. డబల్ రోల్ కాకపోతే ఆహా, అప్పుడు హెయిర్ అంటే స్టైల్ చిన్నగా సాఫ్ట్ గా ఉంది కదరా. చాలా పెద్ద కథ అని చెప్పారు కదా, ఒకవేళ ఆ ఈ స్టోరీ గ్యాప్ లో హెయిర్ పెంచడం అప్పుడు అట్లా ఏమన్నా ఏమన్నా అంటావు? హెయిర్ అలా ఉండేదేమో అనుకుంటున్నాను. అవునా? అంటే మనకి డైరెక్టర్ కూడా అప్డేట్ అయ్యారు సైఫ్ అలీ ఖాన్ గారి గురించి డబుల్ రోల్ అని. అచ్చా, ఓకే. దొరకాల. ఇది పిరికి క్యారెక్టర్ కదా. చాలా బాగుంది. అంటే అదే మనకి అదే ఇక్కడ రొమాన్స్ ఉంటది, సాంగ్స్ ఉంటాయి. అదే అంటే ఈయన ఏంటంటే అమాయకత్వంగా కనిపిస్తున్నాడు కొంచెం. అమాయకంగా అందరికి భయపడే క్యారెక్టర్ లా కనపడుతుంది. కామెడీ ఉంటది. అంటే మనకి కామెడీ ఓన్లీ ఈ సీన్స్ దగ్గర మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మిగతాదంతా ఫైట్స్. కొడుకు అంటే వరా క్యారెక్టర్ లో మనం పక్కన గెటప్ సీన్ కూడా కనపడుతున్నారు కాబట్టి కొంచెం కామెడీ అన్న పండు. ఇంకా జాహ్నవి కపూర్ తో కొన్ని సాంగ్స్ అండ్ రొమాన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు చూడు పిల్లతనం పిరికితనం వాడుతూ ఎట్టాగే. ఇంకా రష్మిక గుర్తొస్తుంది. రష్మికనా? నాకు ఆ క్యారెక్టర్ అట్లాగా ఇది చిట్టిబాబు సమంత రంగస్థలం. రంగస్థలం మూవీలో కొంచెం సమంత క్యారెక్టర్ గుర్తొచ్చింది. కొంపతీసి బరిలోకి దిగుతావా? శ్రీకాంత్ అయితే తండ్రి క్యారెక్టర్ తో ఉన్నప్పుడు ఫ్రెండ్ అంటావా?
ముసలి అదే క్యారెక్టర్ అయి ఉండొచ్చు, చూపించారు. దేవరాతో ఫ్రెండ్ అయి ఉండొచ్చు. దేవరా ఫ్రెండ్, ఈ వెల్ సినిమా విషర్. చూస్తుంటే మళ్ళీ ఏదో మెసేజ్ ఓరియంటెడ్ ఇక్కడ ఏమన్నా ప్రజలకి మళ్ళీ ఆచార్య టైప్ ఏమైనా టచ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. మోటివేషనల్ మూవీ అంటావా? మోటివేషనల్ మెసేజ్. యా, లొకేషన్ అది ఆ రాక్ వర్క్ అదంతా చూస్తుంటే మేబీ అక్కడేమో నువ్వు టెంపుల్ లా అన్నట్టు ఉంటుంది, రాక్ వర్క్ ఇక్కడ టైప్ అయితే పెట్టారు. ధర్మస్థలి సముద్రం ఇక్కడ చుట్టూరు కాబట్టి కొండలు అవి ఏమో మరి చూడ్డానికి ఏదో టెంపుల్ వ్యూ లాగే కనబడుతుందా చూడు, అక్కడ ఒక అది మండపం ఉంది, ఇటువైపు ఒక మండపం. ఉమ్. ఏం మాట్లాడుకుంటావు? సంపేస్తారు నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ఈ డైలాగ్ ఓకే వరకు నాకు ఓకే. క్లారిటీ లేదు తెలుసా, నువ్వు చెప్పావు కానీ డ్యూయల్ రోల్ అని. ఇది అక్కడ జాహ్నవి కపూర్ అంది దేవరా కదా. సన్నయ్య ఉంటారు ఆ ఏంటి. అదే రెండో అదే భయంగా ఉన్న ఎన్టీఆర్ వచ్చేసి అక్కడ నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, డ్యూయల్ రోల్. సో తండ్రి రక్తం వచ్చింది, రూపం వచ్చింది, తండ్రి రూపం వచ్చింది కానీ తండ్రి రక్తం రాలేదు అని. ఓకే, పని మీద పోయినోడైతే పని అవ్వంగానే ఫైనలీ ఎన్టీఆర్ లో తండ్రి రక్తం వస్తాడు. ఎన్టీఆర్ మేలుకుందన్నమాట. తల్లి అనుకుంటా. ఎవరు? దేవరా మదర్ ఆహా, నరేష్ గారు మొన్న రీసెంట్ గా వైరల్ అయ్యింది కదా, మళ్ళీ పవిత్ర ట్రెండింగ్. లోకేషా? పవిత్ర లోకేష్ అయ్యి ఉంటారు. ఎవరు ఈవిడా? ఈవిడను అన్నది? పని మీద పోయినోడైతే పని అవ్వంగానే ఈవిడ పవిత్ర లోకేష్ కాదురా. అలాగే ఉన్నారు. లేదు లేదు, పవిత్ర కాదు, పవిత్ర లోకేష్ కాదు. వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. వావ్, అంటే భలే ఉంది ఇది. ఎన్టీఆర్ ఎంట్రీ, షిప్ మీదకి దూకడం. అంటే ఇప్పుడు వాళ్ళ సన్న వెళ్ళాడు మాట. ఇది పై ఇది కొడుకురా, పైనుంచి దూకాడు చూడు, అది తండ్రి కదా. తండ్రి అది వేరే ఆ, ఫైట్ అయి ఉంటది. ఓకే ట్రైలర్ ఓకే, కొడుకుని సేవ్ చేయడానికి. కొడుక్కి ఇప్పుడు ధైర్యం వచ్చి ఫైట్ చేస్తాడేమో అనుకుంటున్నాను నేను. యా, లాస్ట్ కి వచ్చేసరికి ఇందాక కళ్ళలో స్పార్క్ కనిపించిందిలే గాని, ఇప్పుడు పైనుంచి ఎన్టీఆర్ దూకింది మేబీ పాస్ట్ లో సీన్ ఇక్కడ ఎడిటింగ్ లోకి వచ్చి ఉంటది అంటావా? దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయింటాయి. కళ్ళు మూసినా తెరిచినా అవి స్కెల్టన్సా సముద్రం ఆ, అడుగులో? సముద్రం అడుగు. కళ్ళు మూసినా యా, స్కెల్టన్స్. తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. అదెవరు ఇట్లా మాస్క్ వేసుకుని కత్తులు పట్టుకుని, దేవరా అంటావా? మేబీ సైఫ్ అలీ ఖాన్. సరే, భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం వైలెన్స్ సంద్రం ఎక్కువగానే ఎక్కితే ఉంది. ఏదో చెప్పబోయా? సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అంటున్నాను. ఓకే, వైలెన్స్ గురించి. క్యారెక్టర్ ఏంటనేది మనకి ఇంకా గుర్తువద్దులే. జస్ట్ ఇప్పుడు వరకు ఏంటంటే స్టోరీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఉన్నారు వాయిస్ కానీ ఇచ్చినట్టు. ఆయన దేనికి లింక్ అయ్యి ఉన్నారు అనేది మనకి మేబీ అవుట్పుట్ పాజిటివ్ తెలుస్తుంది. అనుకుంటున్నా. ఎన్టీఆర్ తరపు నుంచి స్టోరీ ఏదో ఆయన గురించి గొప్పగా, దేవరా గురించి గొప్పగా చెప్తున్నట్టుగా వినిపించింది కదా వాయిస్ ఇప్పటి వరకు. సో మేబీ అతనితో ఉన్న సహచరుల్లో ఒకడై ఉండొచ్చు, ఉమ్. తెలియని కొడుక్కి చెప్తున్నట్టు ఉండొచ్చు. మేబీ కొడుకు ఇష్టపడట్లేదు కదా, పిరిగ్గా ఉన్న ఎన్టీఆర్ రెండో ఎన్టీఆర్ కి ఇష్టపడట్లేదు కాబట్టి మేబీ మీ తండ్రి అంత గొప్పోడ్రా అన్న విషయం చెప్తూ ఉండొచ్చు కావచ్చు. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఈ టైటిల్ మాత్రం భలే ఉందిరా కదా, డిజైన్ బాగుంది. చాలా బాగుంది అసలు. ఎవరు డిజైన్ చేశారో ఈ కానీ కత్తిలే మొత్తం అన్ని వెపన్స్, కత్తులు, weapons. కొడవళ్ళు. యా, ఇది ఎన్టీఆర్ గారి భలే. చేతిలో ఉంటది. ఇది 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 ఇవేంటి రా 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 రానా? ఇదా? పైన పైన కత్తి ఉండి ఇక్కడ సగం ఆ, వరకు ఉంటది. ఓకే, ఇదా. ఉమ్. మ్మ్.
ఏమనిపించింది ఇప్పుడు ఫైనల్ గా చెప్పు, మొత్తం చూసావు కదా ఇంకా ఇద్దరం. ఉన్నట్టుంది. ఇంకా ఉందా? ఓ ఆ, అది ఛత్రపతి గుర్తొచ్చినట్టుంది. అది అది అయ్యా, ఛత్రపతి పైకి వస్తాడు షార్క్ చంపి మరి. ఛత్రపతి ఇక్కడ గుర్తొచ్చినట్టుంది. వాడి బాడీ బాక్స్ ఆఫీస్ అని డైలాగ్ ఉంటది. ఆ సో అక్కడ ఛత్రపతికి నువ్వు చెప్పేది. ఛత్రపతి సో మళ్ళీ ఆ సీన్ రీక్రియేట్ అవుద్దేమో. ఉమ్. కానీ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది కదా. సో మొత్తానికి దేవరా ట్రైలర్ చూస్తాం. మరి మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే బాగా నచ్చిందిరా. అంటే కొన్ని విషయాలు మనం పార్ట్ మ్యూజిక్ 1 గురించి మాట్లాడుకోలే. మ్యూజిక్ అనిరుద్ధా అనిరుద్ధ్ గారు. అనిరుద్ధ్ అనిరుద్ధ్ ఉమ్. మీకు సాంగ్స్ నచ్చినా కానీ నాకైతే నచ్చదు. సాంగ్సా అది బానే ఉంది కదరా. వీళ్ళిద్దరిది బీచ్ లో సాంగ్ రిలీజ్ అయింది కదా. అది పర్లేదు, ఓకే. అది ఫస్ట్ సాంగ్ ఒకటి. ఓకే. థ్రోట్ మరి సాంగ్ అయితే ఇంకే హబీ హబీబో లాగా అనిపించింది. ఆ అది స్టెప్స్ కూడా కొంచెం విజయ్ తలపతి విజయ్వి కాపీ అయినట్టుగా కనబడుతున్నాయి కదా. సాంగ్ టైప్ ఉంది. అదే ఏంటి ఇది పార్ట్ 1 ఏంద్రా ఇప్పుడు అందరూ ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు, పార్ట్ 1 పార్ట్ 2. మరి 1000 కోట్లు రావద్దా సినిమాకి? అన్ని పార్ట్ 1 పార్ట్ 2 అండ్ లొకేషన్స్ కూడా చూడు. సో ఇది ఆఫ్టర్ యానిమల్ సలార్ తర్వాత ఆడియన్స్ కి మంచి వైలెన్స్ మూవీ అయితే వస్తుంది. చూడాలి ఏమవుతుందో ఇంకా 2 వీక్స్. యానిమల్ అమ్మో యానిమల్ వద్దులేరా బాబు, అది కొంచెం ఎలా అయినా భయంగానే అనిపించింది సినిమా చూసినప్పుడు. ఇది ఓకే. ఇది బానే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. రిలీజ్ డేట్ యుఎస్ లో కూడా దీనికి దుమ్ము కలెక్షన్ అప్పుడే $1 million కలెక్షన్ అయిపోయింది. అబ్బా. మరి ఎన్టీఓడ్ అంటే మామూలుగా ఉంటుంది ఏంటి? ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీ ఎవర్. ఇదేనా? దేవరా. ఓ నైస్. మాంటవరకు కల్కి ఉండేది, ఆ కల్కి రికార్డు ఇది బ్రేక్ చేసిందా? గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి. ఇంకా రిలీజ్ అయ్యాక టాక్ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటేనే గానీ